చెప్పండి. ఇలానే ఉంటే అసలుకి అంటే టీటీడీలో ఇంత అన్యాయం జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేశారు. ఎవరు ఎక్స్పెక్ట్ చేయరండి. అసలు ఈ థాట్ కూడా మనకు రాదు. ఎందుకంటే ఇలా కల్తీ జరుగుద్ది, ఆ కల్తీదే మనం కొనుక్కుని తింటాం, లేకపోతే అది ప్రసాదంగా నైవేద్యంగా కళ్ళకద్దుకొని తింటాం అన్న ఆలోచన ప్రత్యేకంగా ఎవరికి రాదు. కానీ ఏంటంటే వాళ్ళు ఎప్పుడైతే చేశారో లేనిపోని ఆలోచనలు వస్తాయి వీళ్ళకు కూడా, భక్తులు కూడా. అది నెమ్మదిగా రూపుమాపుతున్నారండి వాళ్ళు. ఒక్కొక్కళ్ళు ఏంటంటే దాన్ని మరిపించేలాగా వీళ్ళు చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఏ విధమైన కల్తీ లేదు, అందులో అయితే పక్కాగా నమ్మొచ్చు. ఎందుకంటే పూర్తిగా ల్యాబ్ టెస్ట్ చేసిన తర్వాతే నెయ్యి వస్తుంది. ఆ నెయ్యితోనే ఇప్పుడు లడ్డు తయారీ, ప్రసాదాల తయారీ అయితే జరుగుతుంది. నేను కూడా రోజు వాటర్లో, పాలల్లో మిల్క్ కలుపుతున్నా, కల్తీ కదా. అలాగే మందులో కల్తీ జరిగింది, వైఎస్ఆర్ పరిపాలన ఉన్నప్పుడు లడ్డులో కూడా కల్తీ జరిగింది. అది 100% జనాలు అందరికీ తెలుసు. కాకపోతే ఏంటంటే ఆ రాజకీయ నాయకుల బుద్ధి అటువంటిది. ఎంత తిన్నా వాళ్ళకి తినాలనిపిస్తుంది, అన్ని కల్తీ చేస్తారు. ఆఖరికి మన ప్రాణాలతో కూడా హాస్పిటల్లో కూడా కల్తీ మందులు తయారు చేశారు. ఆల్రెడీ మెడిసిన్ కూడా అది నడుస్తూనే ఉంది. అది కామన్. మనం ఇవన్నీ చెప్పుకున్న దండగా వాళ్ళు బాగానే ఉంటారు, మనమే కొట్టుకొని సావాలి. కానీ జనాలకు అయితే ఒక నమ్మకం అయితే ప్రసాదం కదా, అది ప్రతి ఒక్కరికి ప్రసాదం అంటే ఒక ఇదే ఉంటది, బాగుంటుంది. అటువంటి ప్రసాదంలో కూడా కల్తీ జరిగిందని ఎలా ప్రచారం చేస్తారు? నేనైతే 2014-13లో తిరుపతి వెళ్ళి లడ్డు తిన్నా. తర్వాత నేను ఇప్పటివరకు తిరుపతి వెళ్ళలేదు. అది నాకు కల్తీ అంటే నేను తెలియదు కాబట్టి నేను చెప్పలేను. ఇన్ని రోజుల పాటు అసలు నెయ్యిలో కల్తీ జరిగిందని చెప్పేసి అలిగేషన్ బట్ ఇప్పుడు సిట్ ఇచ్చినటువంటి ఆ రిపోర్ట్ లో ఏంటంటే అసలు అది నెయ్యే కాదు, రసాయనాలు అండ్ పామాయిల్ రెండు మిక్స్ చేశారు అంటున్నారు. సో దానికన్నా పెద్ద నేరం ఇది కదా. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? బూమ్ బూమ్ తాగి రాకేష్ మాస్టర్ పోయాడు. ఈ నెయ్యి లడ్డూలు తిని జనాలందరూ పిచ్చోళ్ళు అయిపోయారు. అదే కదా, 150 సీట్లోనే 11 సీట్లు పడిపోయింది. దేవభక్తి లేదే పడిపోయిందా? వైనాట్ 175 అన్నారు కదా, వైనాట్ 11 అని నేను అంటున్నా. అంతే, కామన్ కాదండి. దేవుడిని ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు నమ్ముతారు. ఎందుకంటే లోకేష్ బాబు పేరు కూడా వెంకటేశ్వర స్వామి పేర్లలో ఒక పేరు కాబట్టి ఆయన కొడుక్కి లోకేష్ పేరు పెట్టారు. నువ్వు ఎక్కడికైనా వాడపల్లి కానీ సంథింగ్ ఎక్కడికైనా నువ్వు ప్రదక్షిణాలు చేసేటప్పుడు లోకేష్ ఏదో నామం ఉంటుంది అనమాట. అలా పేరు పెట్టారంటే వెంకటేశ్వర స్వామికి ఎంత భక్తుడు చంద్రబాబు నాయుడు. ఆయన పరిపాలనలో ఎటువంటి కల్తీ జరగదు, దేవుని బాగా నమ్ముతారు. మన టీడీపీ తరఫున టీటీడీ వెళ్ళి ప్రసాదాలు కానీ సంథింగ్ వాళ్ళకి సంబంధించిన ఎవరికైనా టీడీపీ నాయకులకి మంచి దర్శనం చేపించేటువంటి కార్యక్రమం టీడీపీ నాయకులు తీసుకుంటారు. అలాంటి వాళ్ళు దాని గురించి ఎలిగేషన్ చేయాల్సిన అవసరం లేదు, జనసేన వాళ్ళు కూడా. కాకపోతే చేశారంటే అందులో కల్తీ జరిగింది కాబట్టి చేశారు 100%. పవన్ కళ్యాణ్ గారు, సిబిఎన్ గారు కావచ్చు, మిగతా వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి క్షమాపణ చెప్పాలి, అలిగేషన్ చేసినందుకు అంటున్నారు. మరి చెప్పాలంటారా మీరు? చెప్పాలి, 100% చెప్పాలి. ఎందుకంటే అది ప్రజల ఆరోగ్యం పట్ల కల్తీ కదా. ఎందుకంటే అందరూ హిందూస్ అంటే ఏంటి, హిందూస్ అంటే గోమాతని, గోవింద అనే పదంలోనే గోవుంది. అలాంటిది గోమాతనే గోవింద దగ్గర కల్తీ చేశారంటే వాళ్ళు ఎంత నీచులు, ఎంత దుర్మార్గులు, వాళ్ళని ఏమనాలి? మనము హిందూ సాంప్రదాయం ప్రకారం పుట్టినటువంటి వ్యక్తులము. మనం గో అంటే గోకి 106 దేవుళ్ళు ఉంటారని మనం నమ్మి ఇక్కడ మెడ దగ్గర దేవుడు ఉంటారని ఇలా దగ్గర అంటూ ఉంటాం, విప్పరం దగ్గర ఇలా నుసుగుతూ ఉంటాం. ఎక్కడ గోడికి వెళ్ళినా గోమాతకి దండం పెట్టి వెళ్తూ ఉంటాం. అలాంటి గోమాత నెయ్యి కలిపారంటే మనం ఏమన్నా మన ముస్లిమ్సా? కాదు కదా, హిందువులం కదా. మనం దీని పట్ల మనం కాకపోతే ఇంకెవరు కేర్ తీసుకుంటారండి? మనం కూడా వదిలేస్తే కలియుగం 100% కలియుగం అని వచ్చింది. కాకపోతే కలియుగం అంతం అవడానికి చాలా టైం ఉంది. నంద్యాలలో నందీశ్వరుడు పాపాలు ఎక్కువ పెరుగుతూ ఉన్నాడు. అలాగే దేవుడి పట్ల కూడా పాపాలు చేస్తూ ఉంటే ఇంకా ఎక్కువ పెరుగుతాడు. ఈ పాపాలని మూటగట్టుకున్న వాళ్ళకి తప్పకుండా శిక్ష పైన దేవుడు విధిస్తాడు. కాకపోతే ఇక్కడ మన ప్రభుత్వం కూడా వాళ్ళని శిక్షించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గురించి దాంట్లో కల్తీ జరిగింది అంటున్నారు. మీకు రీసెంట్ తీర్పు కూడా ఎటువంటి కల్తీ జరగలేదు, మీకే అనిపించింది? కానీ ఒక మాట, పవిత్రమైన వెంకటేశ్వర స్వామి మీద లడ్డులలో కూడా కల్తీ ఎందుకండి? ఒక దైవ భక్తి కోసం, ఒక పవిత్రమైన టెంపుల్ గురించి కూడా మీరు వాడుకోవడానికి, రాజకీయ పరంగా వాడుకోవడానికి ఒక లడ్డును కూడా ఇలా వాడుకుంటారా? కల్తీ జరిగింది. కల్తీ జరిగితే మాకు అన్యాయం అండి. మేము ఒక దేవుని ప్రసాదం అక్కడ విషయం పెట్టినా తింటామండి. మేము కల్తీ అయినా తింటాం, కల్తీ కాకపోయినా తింటాం. భక్తి అక్కడ మాకు వెంకటేశ్వర స్వామి ఉన్నారు కాబట్టి ఆ భక్తితో విషం ఇచ్చినా తింటామండి మేము. అంతేగాని రాజకీయ పరంగా లడ్డుని తీయడము, లడ్డు కల్తీ జరిగిందని చెప్పడము, కోర్టు దాకా వెళ్తే కోర్టులో తీర్పిచ్చారు, ఏంది కల్తీ ఏం జరగలేదు అని చెప్పారు. మరి కల్తీ జరిగితే జరపండి, ఇంకా మీకు ఏం జరగదు అది కూడా కల్తీ చేయండి. పవిత్రమైన లడ్డు ప్రతి ఒక్కరు తింటారు. ఆ తిరుపతికి వెళ్తే ఆ ప్రసాదం 100 మందికి వస్తాం. అలా కల్తీ చేస్తే ఎంతోమంది ప్రాణాలు పోతాయి.
ఎంతో మంది యుధాలు ఖరాబ్ అవుతాయి. పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకప్పుడు జరిగిందని చాలా ఇది చేశారు, గుడి మీద కడగడం కానీ చాలా దీక్ష కూడా సనాతన ధర్మం అని చెప్పేసి ఆయన కూడా తిరిగారు. దీనిపైన ఏమంటున్నారు? పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి చాలా సేవ చేశారు, చాలా చేశారు. అతని గురించి మాట్లాడాలంటే ఫస్ట్ మనం మాట్లాడుకునే అర్హత మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదు. ఆయన చేసిన సేవ కానీ, ఆయన చేసిన మంచి కానీ, ప్రచారం కూడా ఆయనే కదా ఎక్కువ చేసింది లడ్డూలో కల్తీ జరిగిందని. ప్రచారం చేసిందంటే మనది ఏ విధంగా కల్తీ జరిగిందని ఆయన చెప్పారు కాబట్టి అతను రియాక్షన్ తీసుకున్నాడు. అతనికి తెలియకపోతే కల్తీ జరిగింది కాబట్టి కోర్టు దాకా వెళ్ళింది, కోర్టు దాకా వెళ్తే కల్తీ లేదని తెలిసింది. అతను మరి పట్టించుకోకపోతే కాకపోగా మనకు ఆయన పైన బాధ్యత ఉంది కదా, కల్తీ జరగలేదని చెప్పాల్సిన బాధ్యత కూడా ఆయన పైన ఉంది కదా. కల్తీ జరిగిందనేది మన పవన్ కళ్యాణ్ గారు తెలుసా? మా పవన్ కళ్యాణ్ గారు చూసిండా? అతను ఎంక్వైరీ చేసిండు, కోర్టులో కేసు అయింది, కేసు అయిన తర్వాత తెలిసింది కల్తీ లేదని తెలిసింది. ఇది మనకు మంచిదే కదా. అంతేగాని మనం దాని గురించి తప్పు మాట్లాడి కల్తీ ఉందని చెప్పేసి తినకుండా, దేవుని ప్రసాదం అని చెప్తున్నా కదా, కల్తీ ఉన్నా అందులో విషయం కలిపినా తింటారు మా భక్తులు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. లడ్డూలో ఎటువంటి కల్తీ జరగని తీర్పు వచ్చింది, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? యాక్చువల్గా అన్న చూసుకుంటే నార్మల్గా ఇంతకుముందు ఒక యాంకర్ ఒక సెల్ఫీ వీడియో పెట్టిందని చెప్పేసి, పేర్లొద్దు, ఒక యాంకర్ ఒక సెల్ఫీ వీడియో పెట్టిందని చెప్పేసి ఆ ఆవిడని అసలు గుడి ప్రాంగణంలో రావద్దు అని చెప్పేసి ఆమె ఆధార్ కార్డ్ డైరెక్ట్ తిరుపతిలో బ్యాన్ చేశారు. సో ఇలా ఇప్పుడు తిరుపతి లడ్డూలో కల్తీ జరిగింది, అది జరిగింది, ఇది జరిగింది అని చెప్పేసి సో ఎలిగేషన్స్ మోస్ట్లీ చాలా ఎలిగేషన్స్ వస్తున్నాయి. అవి ఎంతవరకు ఫేక్, ఎంతవరకు నిజాలని చెప్పేసి చాలా వస్తున్నాయి. సో మొన్నటి వరకు చాలా ట్రెండ్ అయింది, ఇదే తిరుపతి లడ్డూల విషయంలో చాలా ట్రెండ్ అయింది. కానీ దాన్ని ఎవరు పట్టించుకోలేదు. ఆ తర్వాత మళ్ళీ పట్టించుకున్నారు. సో ఒక న్యూస్ని హైప్ లేపడం కోసం అలా చేయడం కోసం చేస్తున్నారా లేదా అని చెప్పేసి అది పక్కన పెట్టేస్తే అసలు ఫస్ట్ దీన్ని గట్టిగా చర్చించాలి బ్రో. దీని మీద చర్య తీసుకోవాలి. దీని మీద ఒక స్పెషల్ టీం పెట్టాలి. స్పెషల్ టీం పెట్టిన తర్వాత ఒక రాజకీయ నాయకుడు ఇలా చేశాడు, ఆ రాజకీయ నాయకుడు ఇలా చేశాడు అని చెప్పేసి ఆ రాజకీయ నాయకుల మీద లేకుంటే వాటిని ఏమంటారు పొలిటీషియన్స్ పొలిటికల్ మీద దీని మీద చేస్తున్నారు. కానీ గట్టిగా మాట్లాడాలంటే అసలు దేవుడికి ఆ తర్వాత రాజకీయానికి సంబంధం ఏంటి బ్రో? అసలు దేవుడిని రాజకీయ నాయకులు ఎందుకు వెళ్తున్నారు బ్రో? నాకు అర్థం కాదు. అమ్మాయి సృష్టి మొత్తాన్ని సృష్టించింది దేవుడు అన్నప్పుడు ఆ సృష్టిలో నువ్వు అనువంతా ఒక చీమవి, నువ్వు చీమవి ఉండి ఆ దేవుడి మీద నిందలేసి ఆ దేవుడినే నువ్వు అంటే ఆ దేవుడి దగ్గరే ఇంత జరుగుతుందని చెప్పే అంత ఎత్తుకు ఎదిగిపోతున్నావు. అంటే దేవుడిని కూడా ఎంత కుట్ర కుతంత్రాలు రాజకీయంతో కలిపి వాడుతున్నారంటే అంటే ఎంత నీచానికి దిగజారిపోతున్నామో ఒకసారి తెలుసుకోవాలి. సో నేను ఈ ఒక్క దగ్గరే కాదు, ప్రతి ఒక్క చోట ఈ గుళ్ళ మీద ఏమంటారు గొడవలు జరగడం కానీ, వాటిని ధ్వంసం చేయడం కానీ అవి చాలా జరుగుతున్నాయి. వాటి మీద కూడా అన్నిటి మీద ఒక స్పెషల్ టీంని పెట్టి స్పందించండి. రాజకీయ నాయకులు అంటే ఏదో గుళ్ళ మీదనో లడ్డూల మీదనో స్పందించడం కాదమ్మా. యాక్చువల్గా రాజకీయ నాయకుడు వచ్చేసి ప్రతి జనం యొక్క వాళ్ళ బాధని తీర్చాలి, వాళ్ళకు అమలుపరిచే ఏమంటారు పథకాలు అవి అమలుపరచాలి. అవేం చేయకుండా ఇదేం లేకుండా ఎంత వస్తే అంతకి మాట్లాడేస్తున్నారు. సో మళ్ళీ అదేదో షిట్టిమంట అది వచ్చేసి 600 పేజీలో తీసుకొచ్చిందంట. ఎందుకు తీసుకొచ్చింది అది? ఎన్ని రోజులు అయిపోయిన తర్వాత అయిపోయిన దానికి ఎందుకు? జరిగినప్పుడు ఏం పీకిర్రు అందరూ? జరిగినప్పుడు తిన్నాం కదా, అందరం లడ్డూలు తిన్నాం కదా, తిన్నప్పుడు టేస్ట్ ఫ్లేవర్ అనేది అప్పుడు తెలిసేది కదా. అది నేను చెప్పేది ఏంటంటే ఇంకొకటి మీద బుర్ర చల్లేటప్పుడు మనం ఎలా ఉన్నామని చూసుకోవాలి. థ్యాంక్ యూ. ఇన్ఫర్మేషన్ ఏడా ఏమిచ్చింది, లడ్డూలు ఎటువంటి కల్తీ జరగలేదు అని ఇచ్చింది. అంటే దాంట్లో యానిమల్ ఫ్యాక్ట్ కానీ ఫిష్ ఫ్యాక్ట్ కానీ ఏమి రాలేదని ఇచ్చింది. ఇప్పుడు డిప్యూటీ సీఎం పొజిషన్లో ఉన్నారు, సీఎం పొజిషన్లో ఉన్నారు. ఒక మాట చెప్పేటప్పుడు అది నిజంగా వాస్తవం కాదా అని తెలుసుకొని మాట్లాడాలి. ఎందుకంటే మీలాంటి హీరోకి సీఎంలకి చాలామంది ఫ్యాన్స్ ఉంటారు. ఫ్యాన్స్కి తెలియదు కదా మీ మాట ఏం చెప్పారో అదే విధంగా వెళ్ళిపోద్ది. సో నేనేమంటున్నానంటే ప్రతి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాతే మాట్లాడాలని నేను అనుకుంటున్నాను. సిట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసింది, ఆల్రెడీ డిక్లైర్మెంట్ ఇచ్చేసింది. ఏమైనా ఇచ్చేసింది, దాంట్లో అడ్డు కల్తీ జరగలేదు, యాన్యువల్ ఫ్యాక్ట్ లేదు అని ఉంది. సో ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు తిరుపతి దేవస్థానంలో మళ్ళీ క్లీన్ చేస్తారా? వీడికి సమాధానం చెప్పాలి. ఒకవేళ కల్తీ జరిగింది అని మళ్ళీ నిరూపిస్తే వాళ్ళని చేసిపోయి జైల్లో వేయండి. ఎవరికైనా సరే లడ్డూలో ఏమైనా జరిగితే మాత్రం కరెక్ట్ కాదు కదా. సో జరగలేదని చెప్పింది, ఇప్పుడు మీరేం చేస్తారు? వెళ్ళిపోయింది. అవును, ఇప్పుడు ఇంతమంది మనోభావాలు ఎంతమంది కొన్ని లక్షల మందికి వెళ్ళిపోయింది. అది లడ్డూలో కల్తీ జరిగిందేమో, వెజిటేరియన్ చాలా మంది ఉంటారు, ఎంతమంది ఫీల్ అవుతారు, అది ఎంతమంది కొన్ని లక్షల మంది మనోభావాలు ఇబ్బంది పడ్డారు. సో ఏదైనా సరే మీరు ఏమైనా రాజకీయాలు ఉంటే రాజకీయాలు చూసుకోండి. మీరు పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ ఎవరైనా సరే మీ రాజకీయం చేసుకోండి. దేవుళ్ళని తీసుకురామాకండి, రాజకీయాలకి దేవాదాయ శాఖలు తీసుకురామాకండి. ఏమైనా ఉంటే మీరు రాజకీయాలు మీరు కొట్టుకోండి, తిట్టుకోండి. మీరు ఓటుకి 2000 ఇచ్చి 3000 ఇచ్చి గెలిచిన వాళ్ళే తప్ప ఏ నాయకుడు అయినా సరే ఆ పార్టీ X Y Z ఏ పార్టీ అయినా సరే మీ కాడ 2000 3000 రూపాయలు ఇచ్చి గెలిచిన వాళ్ళే తప్ప నీతి నిజాయితీగా గెలిచిన ఏ నాయకుడు లేడు.
ఉన్నారా? దమ్ముని గుండెల మీద చేసుకుని చెప్పండి. ఏ నాయకుడైనా అడుగుతాను, XYZ పార్టీ, ఏ పార్టీ నాయకుడైనా అడుగుతాను. మీరు డబ్బులు ఇచ్చి గెలిచిన తప్ప ఏ రోజు కూడా ఒక్క రూపాయి ఇవ్వకుండా గెలిచిన వాళ్ళు లేరు. కాబట్టి నేను చెప్తానంటే నాయకులు మీరు మీ ప్రచారం మీరు చేసుకోండి, మీరు ఒకరి మీద వాగ్దానం చేసుకోండి, కానీ దేవాదాయ శాఖల మీద కానీ లడ్డూల విషయంలో కానీ ఎట్లాంటి విషయాలు రావద్దని హెచ్చరిస్తున్నాను.